ఇవాళ అయితే నేను మా మమ్మీ మీద ప్రాంక్ అయితే చేయబోతున్నాను. ప్రాంక్ ఏంటి అంటారా? ప్రాంక్ ఏంటంటే మా మమ్మీకి చాలా ఇష్టమైన థింగ్లో ఒక సాల్ట్ అయితే కల్పిస్తాను. ఏంటంటే చాయ్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టం. తలనొప్పి వస్తే చాయ్ తాగుతుంది, దానివల్ల కూల్ అవుతుంది. బట్ అందులోనే నేను సాల్ట్ కలిపిస్తాను. మా మమ్మీ రియాక్షన్ ఏంటో చూద్దాం. కానీ మా మమ్మీ మాత్రం ఫుల్ తిట్లు తిడుతుంది గాయస్, ఎందుకంటే అంత ఇష్టం కాబట్టి చాయ్. సో గాయస్, నేనైతే ఈ వీడియోకి 2000 కాదు, 1K కాదు, ఇలా ఎన్ని కాకుండా 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా 50 సబ్స్క్రైబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. ప్లీజ్ ఈ వీడియోకి 50 సబ్స్క్రైబర్స్ అండ్ 100 లైక్స్ అయితే ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాంక్. గాయస్, ప్రాంక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే చాయ్ అయితే చేద్దాం. ఆల్రెడీ నా దగ్గర చాయ్ అయితే ఉంది, నేను జస్ట్ మరగబెట్టాలంతే. సో గైస్, చాయ్ అయితే మరుగుతుంది. గైస్, ప్రాంక్ చేసే ముందు అయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 లైక్స్, 50 సబ్స్క్రైబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చాయ్ అయితే మరుగుతుంది. మా మమ్మీ చాయ్ తాగిన తర్వాత మా మమ్మీ రియాక్షన్ చూడాలి గైస్. నాకైతే అస్సలు ఆగలేకపోతున్నాను రియాక్షన్ చూడడానికి. సో మరిగాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో గైస్, చాయ్ అయితే మరిగిపోయింది. సో గాయస్, నేనైతే నిజంగా సాల్ట్ అయితే వేస్తున్నాను. నేనైతే ఎక్కువ వేయట్లేదు, జస్ట్ ఎంత తీసుకున్నాను. సో గైస్, ఇప్పుడైతే ఈ చాయ్ మా మమ్మీ దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఇద్దాము. సో స్టార్ట్. సో గైస్, చూడండి గైస్, మా మమ్మీకి అయితే నేను ఇంత కష్టపడి చాయ్ పెట్టి అయితే ఇచ్చాను గైస్. చూడండి, తీసుకో. తాగు మమ్మీ. ఇదేంటి కొత్తగా అడగలేదు గైస్ మా మమ్మీ, అయినా ఇచ్చాను. నేనెందుకు వేస్తానమ్మా? ఎలా ఉన్నట్టు అలాగే ఇచ్చాను. ఇందాక తాగు, వాళ్ళ అదే టీ మరగబెట్టిచ్చాను. ఇందాక పెట్టేటాడు బానే ఉంది. నేను కలపలేదు, మరి నువ్వే కలుపుంటావు. పిచ్చేటి, నేను ఇక్కడి నుంచి కదిలేనా? ఏమమ్మా, నేనైతే ఏం కలపలేదు. నువ్వు ఏదో నాటకాలు ఆడుకు. అందరూ ఉప్పులేదు, బాగా తాగు. తాగు, నీకు అలా అనిపిస్తుంది. ఎక్కువ తాగు, చిన్న తాగు. ఇంత ఉప్పే నీకేం పిచ్చి. టీ అంటే ఎంత ఇష్టమో తెలుసు, అలాంటిది ఉప్పేసేస్తారా? గైస్, నేనైతే ఉప్పే వేయలేదు గైస్. మా మమ్మీ ఏదేదో చెప్తుంది గైస్.
పోలే కదా అని ప్రేమతో ఒక ఇచ్చాను గైస్ అడగకుండా. నాకు ఉప్పు వేసి ఇచ్చేసావా? చూడండి గైస్ ఎలా అంటుందో, ప్రేమగా టీ వేసిస్తే. ఇది ప్రేమ. ఉప్పు వేసేసి తీసేస్తారు అలాగా. నేను ఉప్పు వేయలేదు, నువ్వే అనుకుంటున్నావు. నీకు అంటిగిపోద్ది మరి. ఉప్పెకి తీసాను పిల్ల, టీ వేస్ట్ అయిపోద్ది. తాగే ఏటి ఉప్పు కలిసిన టీయా? తీయే దరిద్రంగా ఉప్పు కలిసిన టీ అంటే తాగేస్తానంట. ఉప్పెక్కడేసాను పిల్ల, నేను ఊరు బాగాలేనట్టుంది. నాకు వద్దు, నేను టీ తాగను. ఉప్పు వేయలేదంటున్నా? తాగు. నేను టీ తాగను, ఉప్పు వేయలేదు కూడా. మరి అదే తాగు చూడు. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు టీ తాగాను. చూడండి గైస్, 2 కప్పులు ఇక్కడ, ఒక కప్పు ఇక్కడ. ఇందాకే తాగింది గైస్, మళ్ళీ తాగాను. చూడండి గైస్. అయితే మళ్ళీ అడిగితే ఇలా చెప్పు కలిపెడతారా? ఆల్రెడీ ఫస్ట్ ఒక గ్లాస్ తాగింది, నెక్స్ట్ ఇంకో గ్లాస్ అంట. ఇంకా రోజుకి 10 సార్లు టీ తాగుతారు గైస్ ఈ ఉమెన్స్. గైస్ నేనైతే ఏం కలపలేదు గైస్, అలానే చెప్తుంది మా మమ్మీ. ఏంటో నాకు అర్థం కావట్లేదు గైస్. చూడండి గైస్ ఇదంతా ఇప్పుడు పోచలు పెట్టు. నా తెలీదు. పోసింది నువ్వు పోచ పెట్టు. టియ్య నార్మల్ గా ఉందనుకో నేను తాగేసాను గైస్. నేను ఏం చేయలేదు గైస్. సభ్య చెప్పు, టియ్య మీద ఫ్రాంక్ చేస్తారా? టియ్య మామూలుగానే టియ్య అంటే నేను పిచ్చి నాకు, అదే టియ్య మీద ఫ్రాంక్ చేశాను నువ్వు. గైస్ నేను ఏం కలపలేదు గైస్, మా మమ్మీ యాక్టింగ్ చేస్తుంది గైస్. చూడండి గైస్ మీరే, ఇది కనిపిస్తుందా గైస్ మీకు అందులో ఉప్పు? చూడండి గైస్ మీరే, కనిపిస్తుందా ఉప్పు? ఫేస్ చూడండి గైస్ ఎలా పెట్టిందో. నేనేం కలపలేదంటే వినట్లేదు. మళ్ళీ టీ అన్నందుకు నీ వీడియో కోసం ఇందులోని ప్రాంక్ చేయడం కోసం ఏది దొరికి ఇందులో కలిపేసావు. నేను ఏ ప్రాంక్ చేయలేదు, పోలే కదా నీకు తలనే పోతున్నా, టీ ఎత్తే ఇన్ని మాట్లాడుతున్నావు. నిజం చెప్పు, ఇందులో ఏం కలపలేదు. నేను ఏం కలపలేదు. అయితే నువ్వు ఏం కలపలేదు కదా, నువ్వు తాగు. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదమ్మా. ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా ఎందుకు తాగిపిస్తావు? అంటే ఇందులో ఉప్పు కలిపావనే కదా. కలపలేదు గైస్. కావాలంటే నేను తాగు చూపిస్తాను. నేను నార్మల్ గా ఏదో తింటే వీడియో చేస్తున్నామో అని నేను అనుకుంటున్నాను. గైస్ చూడండి గైస్, నేనైతే తాగు చూపిస్తాను. పట్టుకో గైస్. గైస్ చూడండి గైస్, నేను తాగు చూపిస్తాను. గాయస్ ఇదంతా పంచదార గాయస్, ఉప్పు ఎక్కడ ఉంది గాయస్? అమ్మో మమ్మీ అన్ని అబద్ధాలు చెప్తుంది గాయస్. నువ్వు నాటకాలు చేయక. చూడండి గాయస్, ఇందులో ఉప్పు కనిపిస్తుందా మీకు? చూడండి, పట్టుకో. ఉప్పు కనిపిస్తుందా? కనిపించదా మరి? ఉప్పు కనిపిస్తుందా? కరెంట్లో ఎట్టు కరెంట్ కనబడుతుందని చూద్దాం. గాయస్ అబద్ధాలు చెప్తుంది గాయస్. నేను కూడా తాగి చూపించాను గాయస్. నేను తాగి చూపించిన తర్వాత కూడా నాకు ఏమనిపించలేదు గైస్. ఇంకా ఏం చెప్పాలంటే షుగర్ ఎక్కువ ఉంది గైస్ కొంచెం. అది సాల్ట్ అంటుంది. షుగర్ కి సాల్ట్ కి తెలియలేదు, మొగలాగా అనిపిస్తుందా నా మొగ? ఏమో ఎవరికి తెలుసు. గైస్ చూడండి గైస్, నేను ఏం కలపకపోయినా ప్రేమతో ఇస్తే చూడండి గైస్. చూడండి గైస్, ఇల్లంతా పాడు. వీడియో తీయగానే నువ్వు వీడియో తీసి నువ్వు నాటకాలు చేయక వీడియో ఆపుతావు అనమంటావు. మరి ఇది నార్మల్ గా నేను వీడియో తీసాను, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ఏడిది నేను ఉప్పు ఎక్కడ ఎందుకు కలుపుతాను? నేను నీకు తలనే పని నాకు తెలుసు. నువ్వు ఎక్కువ టీ తాగుతావని నాకు తెలుసు, పిచ్చి అని కూడా తెలుసు. నేను ఎందుకు ఉప్పు కలుపుతాను మరి? నేను తాగు కూడా చూపించాను, అందులో పందారు ఎక్కువ ఉంది, ఉప్పు కాదు. అమ్మని బుజ్జెలరా, ఇది నిజం చెప్పు. నువ్వు ఉప్పు కలపలేదు, నిజం చెప్పే. గైస్ చూడండి గైస్, ఎంత అనుమాన పడుతుందో. దారుణం సభ్య. చూడండి గైస్, ఏం కలపలేదన్నా నమ్మట్లేదు నన్ను. అనుకుంటా టీ ఎట్టినా టీ ఇచ్చినా అన్నటప్పుడే నాకు అర్థం చేసుకోలేకపోయాను. ఏటి ఎప్పుడు ఎలాంటి చెయ్యు కదా, అలాగే నేను టీ తెస్తానంట తే అన్నాను, ఆలోచించుకుంటాను. గైస్ చూడండి గైస్, ఎన్ని అబద్ధాలు ఆడుతుందో. ఏం కలపపోయినా కలిపాను అంట. నువ్వు గ్యాసాలు చేయక మరి మళ్ళీ తొక్క తోటకూర అనుకుంటాను. ఇది కరెక్ట్ కాదు గైస్.
నేనేదో నార్మల్గా వీడియో కోసం నేనేదో నార్మల్గా వీడియో తీసి మా మమ్మీకి ప్రేమగా టీ ఇస్తే తలనొప్పి వస్తుందని టీ ఇస్తే చూడండి గైస్ ఎలా చేస్తుంది. ఇది మరీ దారుణం గైస్. చెప్పు వీడియో కోసం గైస్ నేను కూడా తాగి చూపించాను కదా గైస్ నేను కూడా తాగి చూపించాను. అందులో షుగర్ తప్పించి ఇంకా సాల్ట్ అయితే ఏమీ లేదు గైస్. ఇందులో సాల్ట్ ఉంది గైస్ మా మమ్మీ నోరు బాగాలేనట్టుంది గైస్, దానికి ఏదేదో చెప్తుంది గైస్. టీ వేస్ట్ అయిపోయింది చూడండి గైస్ ఇందులో షుగర్ తప్పించి సాల్ట్ కనిపిస్తుందా మీకు? చూడండి పంచదార కలర్ కనిపిస్తుంది, ముప్పై కనబడుతుంది గైస్. నేనైతే తాగు చూసాను గైస్ ఆల్రెడీ, అందులో పంచదార తప్పించి సాల్ట్ అయితే లేనే లేదు గైస్. ఇంత కూడా అనిపిస్తుంది కదా గైస్ సాల్ట్ ఉంటే, నాకు అస్సలు ఇంత కూడా అనిపించలేదు గైస్. సాల్ట్ ఉంటే తెలుస్తుంది కదా. సాల్ట్ ఎలా కనబడుతుంది? నీకేం పిచ్చా? కనబడుతుంది, ఎందుకు కనబడదు? గాలి చూపించే, గాలి ఉందంటే గాలి చూపించు. చినుకులు చూపించగలను, గాలి మన అదే గాలి కనబడుతుందా గైస్? ఇది దారుణం గైస్. పోలే కదా అని ప్రేమతో ఇస్తే తలనొప్పి వస్తుందంటే ఇస్తే చూడండి గైస్ ఏమంటుందో గైస్. చూడండి గైస్ ఏమంటుందో. ప్రేమగా ఇచ్చాను గైస్, నేను నా మనసుతో చేశాను గైస్, అందులో నా ప్రేమ అంతా కలిపాను గైస్. గైస్ చూడండి గైస్ టీని ఎలా పోసిందో. ఇది కరెక్ట్ కాదు గైస్, అంత ప్రేమతో ఇస్తే చూడండి గైస్ ఏం చేస్తుందో. అయ్యో అందులో కొంచెం చెమట కలిసిపోయినావు గైస్. చూడండి గైస్ ఇంత చెమట వచ్చినా చేశాను గైస్. చెమట కలిసిపోయిందేమో అందులో కొంచెం. చూడండి గైస్ గైస్తో ప్రాంక్ చేస్తున్నావు కదా నువ్వు. నిజం చెప్పు సభ్య, వీడియో ప్రాంక్ వీడియోగా చేసావు నువ్వు. అమ్మ నేను ప్రాంక్ వీడియోలు ఇప్పటి వరకు చేశాను. మరి ఎందుకు వీడియో తీస్తున్నావు? నాకైతే అసలు వీడియో తీయడానికి చిరాకు వస్తుంది, అంత తలనొప్పి వస్తుంది తెలుసా. నేను దీనికి ప్రాంక్ వీడియోలు తీస్తానా? అది కూడా నీకు చెప్పకుండా ఏమన్నా తీస్తానా నేను? మరి అలా ఎందుకు? మరి ఇందులో ఉప్పు కలిపా? నేను ఉప్పు ఎక్కడ కలిపాను? చెమట కలిసిపోయింది అంతే. దెబ్బకి నన్ను పిచ్చెక్కిచ్చేసింది. నార్మల్గా ఎప్పుడు లేదు టీ ఎట్టినా అంటే అది తాగుతుంది కోసం, అందుకని నాకెత్తుందేమో అనుకున్నాను గైస్. నేనైతే చాయ్ తాగను గైస్, తాగుతున్నాను అంటది మళ్ళీ. గైస్ మీరే చెప్పండి, ఇందులో సాల్ట్ కనిపిస్తుందా? ఈ పిల్లకి మెంట్లో వచ్చేసింది అలా. నీకే మెంట్లో వచ్చింది, షుగర్ కలిపితే మళ్ళీ సాల్ట్ అంటావు. పోనీ ఇంత చెమట కలిసిపోయిందేమో. నేనేం చెయ్యాలమ్మా? ఇంత చెమట వస్తుంది, అందులో చెమట కలిసిపోయిందేమో. నువ్వే ఊసో, నేనేం చేయలేదు. నేను ఇంకా ఫుల్గా తాగలేదు, సరిపోయింది. చిన్నది ఎట్టుకోవద్దుకే ఉప్పు వచ్చింది గైస్. నేను ఉప్పే కలపలేదు గైస్, ఏదేదో అంటుంది. ఇంకా తీయమ్మా, ఎప్పుడైనా మళ్ళీ నేను టీ అడిగితే అడుగు గైస్. చూడండి గైస్ ముఖం ఎలా పెట్టిందో చూడండి. పోనీ అందులో చెమట కలిసిపోయిందమ్మా, నేనేం చేయాలి? గైస్ కొనేసిలా ఉంది గైస్. ప్రాంక్ గైస్, నిజంగా కొనేసింది గైస్ మా మమ్మీ. చెప్పానా టీలో నువ్వు కావాలని ప్రాంక్ చేయడానికి ఎప్పుడు టీ అని అడిగావో అప్పుడే నేను తప్పు గైస్. టీ కోసం అయితే నన్ను కొడేసింది గైస్. ఇది నేనైతే దీన్ని తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను గైస్. ప్రాంక్ చేస్తారా సభ్య? టీల మీద బుర్రలేకం పళ్ళు కానీ పిల్లవి. ఎలా అనిపించిందమ్మా? తీయగుందా? టేస్టీగా ఉందా? ఎలా ఉంది చెప్పు, రియాక్షన్ ఏంటి చెప్పు. ఆగాగు, రియాక్షన్ ఏంటి? రియాక్షన్ మైక్ ఇవ్వాలా? రియాక్షన్ నాకు ఇష్టమైన టీలో ప్రాంక్ చేసింది. మీరే చెప్పండి గైస్, ఇందులో ఉప్పు కనిపిస్తుందా? ఉప్పు కనబడుతుందా? ఉప్పు కనిపిస్తుంది అయ్యా. ఉప్పు ఎలా కనిపిస్తుంది చెప్పు గైస్. మీరు కామెంట్ చేయండి గైస్, ఉప్పు అయితే కనిపిస్తుందని. ఉప్పు కనబడుతుంది అంట. అస్సలు నాకు బుర్ర అప్పటికే హెడ్ ఎక్ ఉంది. దీంతో మైక్ నోరు అసలే చిన్నది గైస్, మైక్ వేస్తున్నారు అందుకే కొట్టేస్తాం. అయ్యో చెప్పు ఇక్కడ లైవ్ చెప్పు. ఇప్పుడు ఎత్తుంది కదా, కరెక్ట్ టైంలో టీ ఎత్తుంది కదా అని తీసేస్తున్నాను, కానీ ఇలా ప్రాంక్ చేస్తాను. అసలు నాకు వీడియో తీసేటప్పుడు ఒక్కసారి చెప్పే చేస్తుంది
అలాంటిది చెప్పకుండా అసలు వీడియో తీస్తుంది అనేది కూడా నాకు అర్థం కావలేదు. వీడియో కూడా ఎందుకు తీస్తుందని నాకు తెలియదు. అయ్యో మైక్ కిందకి జరిపేస్తుంది గైస్ మమ్మీ. అబ్బా గైస్ టీ కోసం కొడుతుంది గైస్, ఇది నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి గైస్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. టీ కోసం మా మమ్మీ నన్ను కొడుతున్నాను గైస్, చాలా గట్టిగా అయితే కొట్టింది గైస్. కామెంట్ చేయండి గైస్, ఎవరైనా ఇష్టమైన దాంట్లో ప్రాంక్ చేస్తే ఊడుకుంటారా? అది కూతురు మీద చూపిస్తుంది గైస్. ఉన్న పరిస్థితి ఏంటి, నా హెడ్ పిచ్చి వచ్చేస్తుంది నాకు తెలియకుండా. నువ్వు నాకు ఇష్టమైన దాంట్లో హలో హలో ఇంకో మైక్ తావాలా? పిచ్చి బాగా పట్టేసింది గైస్. సో గైస్ వీడియో అయితే అయిపోయింది గైస్. ఆగు నేను ఇక్కడ చెప్తున్నానా, అంత కింద పోయింది. సో గైస్ వీడియో అయితే అయిపోయింది గైస్. దీనికైతే 100 లైక్స్ 50 సబ్స్క్రైబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా మమ్మీ మొక్క లాస్ట్ టైం చూసాను గైస్. బాయ్ చెప్పు, చెప్పు బాయ్. లాస్ట్ అయితే మర్చిపోయి నెక్స్ట్ ప్రాంక్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ప్రాంక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మమ్మీ ఎలా అనిపించింది గైస్? ఇప్పుడే పోచా పెట్టేసింది గైస్ మొత్తం, నేను వీడియో తీసి లోపల. చూసారా గైస్? చూడండి గైస్ ఏం చేసిందో, పోచా మొత్తం పెట్టింది గైస్. చూడండి గైస్ ముఖం ఎలా పెడుతుంది. బాయ్ చెప్పు, ఏమన్నా చెప్పు. నెక్స్ట్ ప్రాంక్ ఏంటో చెప్పండి, లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబర్స్ ఇవ్వండి. ప్రాంక్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ సభ్య మీద చేద్దాం. ప్రాంక్ ఏంటో నా మీద చేసింది కదా, చెప్పుకుంటానా? నెక్స్ట్ తన్నది ఏం ప్రాంక్ గైస్? నాకు ఇది ఒక్కటి చెప్పండి, ప్రాంక్ ఏమన్నా చెప్పి చేస్తారా గైస్? అందుకే ప్రాంక్ ఏం చేయాలో చెప్పండి. దేని నేను ఎలాగో కలా చెప్తాను, 3-4 చెప్పండి. దాంట్లో ఒకటి నేను ఫాలో చేస్తాను. ఫాలో ప్రాంక్. బాయ్ చెప్పు. ఆల్రెడీ ఒక